ఈరోజు మనం టెస్టిక్యులర్ పెయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ టెస్టిక్యులర్ పెయిన్ అంటే ఏంటి? ఇది ఎలా వస్తుంది? దీన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి? దీని ట్రీట్మెంట్స్ ఏంటి? హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, ఆండ్రోప్లస్ హాస్పిటల్స్, బేగంపేట్, హైదరాబాద్. సో టెస్టిక్యులర్ పెయిన్స్ అనేది అంత కామన్‌గా రాని ఏకైక ఒక కండిషన్ అండి. సో దీనికి కామనెస్ట్ కండిషన్స్ మొదటిగా చూసుకున్నట్టయితే ఇన్ఫెక్షన్ అండి. రెండోది వారికోసిల్. థర్డ్ లాంగ్ స్టాండింగ్ అవర్స్‌లో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు లాగినట్టు అవుతుంది. దానివల్ల ఈ పెయిన్ రావచ్చు. సో మొదటి కేసు మనం తీసుకున్నట్టయితే ఎవరిలో అయితే ఇన్ఫెక్షన్స్. సో ఏవైతే ఈ 3 చూస్తున్నామో దీస్ ఆర్ ది కామనెస్ట్ థింగ్స్. కొన్ని నాట్ కామనెస్ట్ థింగ్స్ అంటే ఇప్పుడు క్యాన్సర్స్‌లో కానీ, ఇంకా టార్షన్స్‌లో కానీ, అంటే యాక్సిడెంట్, ట్రామాలో కానీ ఇవి కూడా పెయిన్స్‌కి క్రియేట్ చేస్తాయి. ఫస్ట్ మనం సింపులెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొదటి కామనెస్ట్ కాజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. ఎవరికైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండి, సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కాస్త ప్రాస్టెటిక్ ఇన్ఫెక్షన్‌గా మారి, ప్రాస్టెటిక్ ఇన్ఫెక్షన్ నుంచి ఇన్ఫెక్షన్ రిట్రోగ్రేడ్‌గా పోయి టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తే దాన్ని టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఈ టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్‌లో మీ టెస్టిస్ వృషణాలు అనేది కొద్దిగా సైజ్ పెరిగి కాస్త నొప్పిగా ఉంటుంది. చాలా కామన్‌గా చూస్తుంటాము. ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా ఈ పెయిన్ వల్ల ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ మనం చూస్తుంటాం. రెండో కామనెస్ట్ కాజ్ ఏంటంటే వారికోసిల్ అండి. ఎవరిలో అయితే గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 ఆఫ్ వారికోసిల్ ఉందో వీళ్ళలో పూలింగ్ ఆఫ్ ది బ్లడ్ ద్వారా మనకి టెస్టిక్యులర్ పెయిన్స్ అనేది చాలా కామన్‌గా చూస్తుంటాము. దీనికి ట్రీట్మెంట్స్ అనేది మనం ఫర్దర్‌గా డిస్కస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ గురించి చెప్తాను. థర్డ్ కామనెస్ట్ కాజ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళలో ఎవరిలో అయినా ట్రామా అంటే యంగ్‌స్టర్స్‌లో తీసుకుంటే ఎనీ క్రికెట్ బాల్ దగ్గర నుంచి, బైక్ ఇంజ్యూరీస్ దగ్గర నుంచి ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా విల్ కాజ్ టెస్టిక్యులర్ పెయిన్. అండ్ చాలా అంటే అన్‌కామన్‌గా చూసే పెయిన్స్ చూసుకున్నట్టయితే టెస్టిక్యులర్ క్యాన్సర్స్. కొన్ని రకాల సెమెనోమాస్‌లో కూడా జనరల్లీ పెయిన్‌లెస్ ఉంటాయి, కానీ కొన్ని కేసెస్‌లో అప్పుడు ఇది పెయిన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఒక్కసారి మీ టెస్టిస్ ఫర్మ్‌గా ఉందా లేదా చూసుకుంటే మనకి టెస్టిక్యులర్ క్యాన్సర్స్ లాంటివి ఉన్నాయో తెలిసిపోతుంది. నెక్స్ట్ కామనెస్ట్ కాజ్ టార్షన్ ఆఫ్ ది టెస్టిస్. అంటే టెస్టిస్ తిరగబడితే దాన్ని టార్షన్ ఆఫ్ టెస్టిస్ అంటాం. సో ఇలాంటి 5 కండిషన్స్‌లో మనకి టెస్టిక్యులర్ పెయిన్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని ఫస్ట్ దీనికి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి? బేసిక్‌లీ ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో మనకు క్లియర్ కట్‌గా ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఉంటే సింపుల్‌గా మనం ఒక యాంటీబయాటిక్ 15-20 డేస్ మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్‌గా రికవర్ అయిపోతారు. సెకండ్, ఎవరిలో అయితే వారికోసిల్ ఉందో, వారికోసిల్ ఉంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్ ఉన్నప్పుడు మైక్రోసర్జికల్‌గా ద్వారా మనం ఒక వారికోసిల్‌ని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ పోతుంది. దానివల్ల ఈ పెయిన్ కూడా ఖచ్చితంగా ఆగిపోతుంది. థర్డ్ కాజ్ ట్రామా. అంటే ఏదైనా ట్రామా అంటే క్రికెట్ బాల్ తాకడం వల్ల కానీ, బైక్ ముందు ప్రెస్ అయిపోవడం వల్ల కానీ చాలా కామన్‌గా చూస్తుంటాము. ఇలాంటి వాళ్ళు నథింగ్ టు వరీ అండి. జనరల్లీ పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీస్ వాడితే ఆటోమేటిక్‌గా ఇది సబ్సైడ్ అవుతుంది. సబ్సైడ్ కానప్పుడు మనం ఫర్దర్‌గా దీన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫోర్త్ కాసెస్ సెమెనోమా టెస్టిస్ అంటాము. అంటే ఇది ఒక రకమైన క్యాన్సర్ అండి. సో ఈ సెమెనోమాలో టెస్టిస్ అబ్నార్మల్‌గా అంటే సైజ్ చాలా పెద్దగా అవుతుంది. అండ్ ఇది జనరల్లీ చాలా వరకు కేసెస్‌లో పెయిన్‌లెస్ ఉంటుంది. ఒక 10% కేసెస్‌లో పెయిన్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి మీరు చిన్న టెస్టిక్యులర్ బయాప్సీ చేసుకుంటే ఈ క్యాన్సర్ లాంటి ప్రమాదం ఉందో లేదో తెలిసిపోతుంది. కాబట్టి బయాప్సీ చేయించుకొని, లేకపోతే మనం ఒక్కసారి స్కానింగ్ చేసినప్పుడు కూడా ఈ సెమెనోమా లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు ముందే తెలిసిపోతుంది. సో అలా ఉన్నప్పుడు ఈ టెస్టిస్‌ని తీసేయడం వల్ల ఈ క్యాన్సర్ నుంచి కంప్లీట్‌గా బయటపడవచ్చు. సో జనరల్లీ టెస్టిక్యులర్ క్యాన్సర్స్ ఆర్ సేఫర్ అండ్ దీనికి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్‌గా క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టెస్టిక్యులర్ పెయిన్స్ అనేది చాలా తక్కువగా చూస్తాం, కానీ ఏ టెస్టిక్యులర్ పెయిన్‌ని లైట్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ఫ్యూచర్‌లో మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ తగ్గించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎనీ కైండ్స్ ఆఫ్ టెస్టిక్యులర్ పెయిన్‌ని లైట్‌గా తీసుకోవద్దు. ఎవ్రీథింగ్ దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ట్రీట్ చేయొచ్చు కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో తెలియజేయండి. లేకపోతే వచ్చి నన్ను ఒకసారి కలవండి ఆండ్రోప్లస్‌లో. థ్యాంక్ యూ.